హాయ్ హలో అందరికి నమస్తే. ముందుగా వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే నారా లోకేష్ గారి శాఖ అంటే విద్యాశాఖ, వేరే శాఖలు కూడా ఉన్నాయనుకోండి, ఈ విద్యాశాఖలో మనం తరచుగా చూసిన వైఫల్యాలు ఏ రకంగా ఉన్నాయో మరొక వైఫల్యానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పబ్లిక్ కూడా ఏకిపారేస్తూ ఉన్నారు. అయ్యా లోకేష్ గారు, మీ శాఖలో ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఇతర శాఖలలో మీరు వేలు పెట్టి ఆ శాఖలన్నింటికి సంబంధించి నువ్వే పరిష్కారం చేసినట్టుగా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడి వాళ్ళకి కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అద్భుతాలు చేస్తున్నారని చెప్పుకోవడం, ప్రచారాలు చేసుకోవడం కాదు. గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, నీ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు ఏమున్నాయి, అధికారులను కూర్చోబెట్టుకొని సమీక్షలు చేసి అక్కడ మానిటరింగ్ చేస్తే తప్పులు జరగకుండా ఉంటాయి. తప్పుల మీద తప్పులు జరిగినా కూడా పట్టించుకోకుండా వేరే శాఖల మీద బిజీగా ఉన్నారు మీరని చెప్పి ఏకి పారేస్తున్న పరిస్థితి మొన్నే చూశాం కదా. తుని ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళతో బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, అధికారుల పర్యవేక్షణ లేకుంటే ఇక్కడ పర్యవేక్షణకి ఎవరు వస్తారనే ధైర్యంతో టీచర్లు చేసేటువంటి ఘనకార్యాలు ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి చూడండి. ఇక్కడ టీచర్ ఆరామ్సే చైర్లో కూర్చుంది. ఇక్కడ ఇద్దరు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టేసుకొని కాళ్ళు ఒత్తించుకుంటుంది. వాళ్ళు కాళ్ళు ఒత్తుతా ఉంటే ప్రశాంతంగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉంది. సో అది పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి ఘటన ఇది ఈరోజు. సో ఆ ఘటనకు సంబంధించి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత అప్పుడు డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు షోకాజ్ నోటీసులు ఇచ్చాడు. అసలు ఏం జరిగింది ఏంటి, విచారణ చేయడానికి. ఇక్కడ విచారణ చేయడానికి ఏముంటుంది, అక్కడ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది కదా. పాఠాలు చెప్పడం మానేసి ఇద్దరు పిల్లల్ని పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఆరామ్సే కాళ్ళు తెచ్చుకుంటూ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి టీచర్. సో ఇంత ప్రశాంతంగా పాఠాలు చెప్పకుండా ఇక్కడ కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి, పర్యవేక్షణ లోపాలు, అధికారులు రారనే ధైర్యంతో ఇలాంటివి చేస్తూ ఉంటారు. అనేక పాఠశాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితులు. చాలా చోట్ల పిల్లలతో పనులు చేయించడము, ఇటుకలు మోయించడము, బస్తాలు మోయించడము, కర్రలు మోపించడము, వంటలు చేయించడము, కూరగాయలు కట్ చేయించడం, ఇట్లా అనేక రకాల పనులు చేపిస్తూ ఉన్నారు. గతంలో ఎట్లా ఉంది విద్యాశాఖ, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ రకంగా ఉంది విలయంలో. అందుకే పబ్లిక్ ఏకిపారేస్తూ ఉన్నారు.